ప్రతిపక్ష పాత్రలో పోరాటానికి జగన్ సిద్ధమవుతున్నారా? లేదంటే ఎమ్మెల్సీలను కాపాడుకునే ప్రయత్నం ఏమన్నా మొదలుపెట్టారా? తాజాగా ఎమ్మెల్సీలతో భేటీ అయిన నేపథ్యంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమికి ప్రస్తుతం హనీమూన్ పీరియడ్ కొనసాగుతుంది, కొన్ని రోజులు వదిలేయండి అని. అదే నేపథ్యంలో ఎవరు ప్రలోభాలకు గురి కావద్దు అని దాదాపు 39 మంది సభ్యులు మండలిలో వైసీపీ కొండ రేపొద్దున్న ఖచ్చితంగా చుక్కలు చూపించడానికి వీళ్ళందరినీ సిద్ధం చేస్తున్నారా బిల్లుల విషయంలో కానీ ఏదైనా ప్రస్తుత ప్రభుత్వానికి? ఆయన వ్యూహం ఏంటి, ఆయన మాటలు వెనక ఆంతర్యం ఏంటి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం అంటే ఇది హనీమూన్ పీరియడ్ జరుగుతుంది, వదిలేయండి అంటే ఒక పక్కన దాడులు జరుగుతున్నాయి, కేసులు జరుగుతున్నాయి. ఆయనే గవర్నర్ ఫిర్యాదు చేశారు, రాష్ట్రపతికి కూడా లేఖ రాస్తున్నారు. ఆ ఉద్దేశంతో వదిలేయండమా, లేదంటే రాజకీయంగా కొన్ని రోజులు ఆగండి, అప్పుడే అటాక్లు స్టార్ట్ చేయొద్దు, విమర్శలు చేయొద్దు అని చెప్పడమా? ఘర్షణల విషయంలో ఏమనలా ఆయన హనీమూన్ పీరియడ్. రాజకీయ విధానపరమైన నిర్ణయాల మీద విమర్శలు ఇప్పుడే వద్దంటున్నారు. అది మంచి ఆలోచన కూడా. ఒక 6 నెలల్లో పని చేసుకొని ప్రభుత్వాన్ని. దాన్ని మనం బ్రీత్ టేకింగ్ పీరియడ్ అంటాం. గాలి పీల్చుకొని సెటిల్ అవ్వాలి. ఈ లోపు అధికార పక్షం దూకుడుగా వెళ్తుంది. అప్పుడు రాజకీయానికి సమాధానం చెప్పడం సహజంగా జరుగుతుంది. అలా కాకుండా అధికార పక్షం తన పని తను చేసుకుంటూ పోతుంది అనుకోండి, ఇష్యూ ఉండదు. ఈయన అదొక దీనికంటే మనం ఏమి తగ్గట్లేదు అని చెప్పడం బేసిక్. కాబట్టి కొన్ని రోజులు వాళ్ళని పని చేసుకొని ఇవ్వాలంట. రేపు పొద్దున ఒకవేళ తను మళ్ళీ పవర్లోకి వచ్చారనుకోండి, ఆ గ్యాప్ ఇట్లా తనకు కావాలని చెప్పడం. ఎందుకంటే క్రిందటిసారి తనది ఇప్పుడు మొదటి టీడీపీ కొన్ని రోజులు మేమే మాట్లాడు, పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా. కానీ ప్రజావేదిక అప్పటి నుంచి ఇక కంటిన్యూగా విమర్శలు. అంటే అదే నెక్స్ట్ నెల నుంచినే బిగిన్ అయిపోయి, నెల కాదు 3వ రోజు నుంచి. కాబట్టి అట్లా ఇక్కడ కూడా బిగిన్ చేయకుండా ఆగండి అని చెప్తున్నారు. ఆపితే మంచి సంస్కృతి. బలం లేకపోవడం కూడా ఆ స్థాయిలో ఇప్పుడు ఎమ్మెల్యేలు క్రిందటిసారి కూడా అది లేదని చెప్పి తెలుగుదేశం ఏమన్నా ఆగిందా? అదేలేండి. ఇప్పుడు బేసిక్ సమస్య ఒకటి ఉన్నదండి. పెద్ద పొలిటికల్ డ్రామా ఏంటంటే తెలుగుదేశం పార్టీ వీళ్ళని తీసుకోలేదు కదా, అకామిడేట్ చేయలేదు కదా కూటమి. ఇప్పుడు ఎప్పుడు ఆ ఇష్యూ వస్తుందంటే అవతల వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఉందనుకుంటే, ఇక్కడ సెక్యూరిటీ లేదు కదా, వీళ్ళకి ఇప్పటికే ఓవర్ఫ్లో, కొత్తగా చేర్చుకోలేరు వీళ్ళు. ఉన్నోళ్ళే ఎక్కువైపోయారు. అప్పుడు కొత్త వాళ్ళని చేర్చుకోలేనప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అవతలకి వెళ్ళిపోలేరు కదా. అయితే వాళ్ళని భయపెట్టి దారికి తెచ్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు 2014లో మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, అంతకుముందు కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్ళందరూ టర్న్ అయిపోయారు టీడీపీ వైపు. ఒకసారి గుర్తు తెచ్చుకున్న వాళ్ళందరూ టీడీపీ వైపు టర్న్ అయ్యారు, అక్కడే టీఆర్ఎస్ వైపు టర్న్ అయిపోయారు. ఎందుకని? ఇక తమ పార్టీకి భవిష్యత్తు లేదని. అలాంటి భయం ఇక్కడ కూడా ఫీల్ అయ్యి ఎక్కడ వెళ్ళిపోతారో అన్నటువంటి ఉద్దేశంతో మనకి 40% ఓట్లు వచ్చినాయి. కంగారేం లేదు, మన పార్టీ స్థిరంగా ఉంటుంది, నిలబడుతుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ముందు కొన్ని రోజుల పాటు మీరు పెద్దగా విమర్శలు ఏం చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు విమర్శలు ఈ మూమెంట్లో చేస్తే వేడి మీదన అరెస్టులు చేస్తారేమో అని భయం. మళ్ళీ పార్టీ అంతా చూసుకోవాలి కాబట్టి అందుకోసం ఆ రూట్లో తీసుకెళ్తున్నారు. అంటే ఒక వేడిలో, ఒక భావోద్వేగంలో ఉన్నారు, వేడిలో ఉన్నారు, ఆవేశంలో ఉన్నారు వైసీపీ నాయకులు. వాళ్ళని కూల్ చేసే ప్రయత్నం, దీని వెనక ఏమన్నా వ్యూహం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? నాకు తెలిసి వాళ్ళలో వేడి ఉన్నట్లేదు, ఆవేశంతో ఉన్నారు. అంతేనా? ఆవేశంతో రగిలిపోవట్లేదు. ఆవేశంతో రగిలితే ఎదురుదాడి జరుగుతుంది కానీ తన్నులు తిని పారిపోవడం ఉండదు కదా. తన్నులు తిని పారిపోతున్నారు చాలా చోట్ల. ఎదురు తిరిగినటువంటి సంఘటనలు 1-2 చోట్ల. 2 వర్గాలు దాడులు చేసుకుంటున్నాయి. 2 వర్గాలు ఎక్కడ దాడులు లేదు. 2 వర్గాలు ఇక్కడ ఇద్దరు చేసుకుంటే దాడులు అంటారు. కానీ ఇప్పుడు సాక్షి చూస్తే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి, జ్యోతి చూస్తే వాళ్ళ మీద 1-2 సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాడులు కూడా వాళ్ళు తగ్గించారు, పెద్ద రాయట్లేనట్టుంది. అది సాక్షి బాబు గారు వచ్చిన తర్వాత తగ్గించారు రాయడం. అదేనేది అంటే కాబట్టి అది రివర్స్ లో ఉంటుంది సహజంగా. కాబట్టి ఈ లెక్కలే వేసుకోలేం మనం. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఇవాళ ఇన్సిడెంట్స్ లో వీటికి భయపడి పారిపోకుండా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వెళ్ళిపోబాకండి, ప్రలోభాలకు లొంగబాకండి, బెదరబాకండి, కేసులకు వణకండి, మీ వెనకాల నేను ఉన్నాను అని చెప్పడం. మొన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల దగ్గర మాట్లాడినా, ఈరోజు ఎమ్మెల్సీలు మాట్లాడినా ఈవీఎంల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అనే పాయింట్ రేజ్ చేస్తున్నారు పదే జగన్మోహన్ రెడ్డి గారు. ఓటమికి సంబంధించిన తప్పుని గ్రహించట్లేదా, అంగీకరించట్లేదా? ఈవీఎంల మీద నెపం ఏమన్నా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే కామెడీగా ఉంది, నాకు కూడా నవ్వొచ్చింది అదే. ఎందుకంటే మరి క్రిందసారి ఎట్లా గెలిచారు అంటే వీళ్ళు వెంటనే ఏమంటారంటే బీజేపీ మాతో పాజిటివ్గా ఉంది కాబట్టి అప్పుడు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము గెలిచామని. మరి బీజేపీ 4 సీట్లు తెచ్చుకోడా? అవును, ఈవీఎంలతో చేసుకోవచ్చు. అలా అనుకుంటే వాళ్ళు 350 వచ్చేయచ్చు కదా. అదే పోనీ ఇప్పుడు ఉంది
తమకి తామే మెజారిటీ తగ్గించుకుంటారు బీజేపీ వాళ్ళు 240 దగ్గర, మిగతా వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటారా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఏంటి కారణం అన్నది తెలుసుకోలేకున్నారు. కిందసారి తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు వైసీపీ వాళ్ళది. అప్పుడు అంతా మేము బాగా చేసాం కదా, ఇదేంటి ఎట్లా అయిపోయింది, మేము ఉద్యమాలు చేసాము, కేంద్రంతో పోరాడాము, పెద్ద కూటమి కట్టాము, ఇటు పక్కనేమో వాయించి వదిలిపెట్టాం, వెంటబడ్డాం, పైనేమో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి పవన్ కళ్యాణ్ పనికి వచ్చాడు, ఎంత చేసినా దెబ్బతిండం ఏంటి, ఇన్ని వ్యూహాలు పన్నాం కదా అన్నటువంటిది తెలుగుదేశం వాళ్ళు చాలా రోజుల పాటు అర్థం చేసుకోలేక దాన్ని ఈవీఎంలు అంటూ మాట్లాడారు. అట్లాగే సేమ్ ఇప్పుడు వీళ్ళు కూడా ఇన్ని చేసాము, ఇంత ఇచ్చాం సంక్షేమం అయినా కూడా ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళారు, అదేందయ్యా మీరు ఓడిపోవడం ఏంది, మేము అందరూ ఓట్లు వేసామా, చూడండి అయ్యా ఈవీఎం లేదు జరుగుంటుందా చూడండి అయ్యా అని చెప్తున్నారు. అది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా చాలా మంది వచ్చి ఓడిపోయిన వాళ్ళు జగన్ దగ్గర చెప్తా ఉన్నారు. సరే వాళ్ళ ఫీలింగ్ కోసం ఇప్పుడు అదివరకు కనుక రిలయన్స్ వాళ్ళు మా నాన్నని చంపేశారు అన్నట్టు ఇప్పుడు ఈవీఎంలతో ఓడిపోయామనేటటువంటి ఒక మాట మాట్లాడితే ఇప్పుడు తను మరి అదే అంబానీకి కూర్చోబెట్టి భోజనం ఎట్ట పెట్టి పంపించాడు, అదే అంబానీకి దారాదత్తం ఎట్ట చేయగలిగాడు, ఆయన అడిగిన వాళ్ళకి ఎంపీ సీట్ ఎట్ట ఇవ్వగలిగాడు, నిజంగా అంత ఇది ఉంటే కనుక. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే కార్యకర్తలని సంతృప్తి పరిచే స్టేట్మెంట్ తప్పించి ఈవీఎంలతో ఏదో జరుగుంటది లేకపోతే ఎట్టేందుకు. అంటే జగన్ గారు కూడా వ్యక్తిగతంగా ఆయన అంత పెద్ద నాయకుడు ఉండి రియలైజ్ అవ్వలేకపోతున్నారా, వీళ్ళు చెప్పిన మాటలకు ఆ ట్రాన్స్ లోనే వెళ్ళిపోయి తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు? తనకి మొదటి రోజున మాట్లాడినప్పుడు ఈవీఎంలను ఉంటే నేను కూడా దాన్ని అనుకునేవాడిని, పరిపక్వత లేదని. అంటే ఈవీఎం అనలేదు కానీ మొదటి రోజు మాట్లాడిందంటే ఏం జరిగిందో అందరికీ తెలుసు, దానికి ఆధారాలు లేవు, నేను ఇప్పుడు ఏం చెప్పలేను అన్నారు ఆయన. ఏం జరిగిందో తెలుసు అనలేదు, అర్థం కావట్లేదు అనే టైప్ లో కొన్నింటికి ఆధారాలు లేవు అన్నాడు. ఎందుకు ఓటమి ఆధారాలు లేవంటే ప్రాక్టికల్ గా అప్పటికి ఆయనకు ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా చోట్లన పోలింగ్ ఏజెంట్లు అమ్ముడుపోయారు అవతల వాళ్ళకి. బేసిక్ గా నువ్వు ఏమైపోయిందంటే కార్యకర్తలే కదా పోలింగ్ ఏజెంట్లు కూడా, వీళ్ళు 10 పైసలు డబ్బులేమో వాళ్ళు సంపాదించుకోలేదు కాబట్టి ఆ టైంలో తిన్నారు కొంతమంది, డబ్బులు ఈయన పంపించాడు అవి కొంతమంది తినేశారు, ఇట్లాంటి చాలా రకాలు వినపడతాయి. గెలిచిన అంతే కదా, వాళ్ళు పని చేయాలి అంతే, పని చేయకపోతే అవతల కోటు పడిపోతుంది కదా. అంటే మన ఓటు మనకి తెప్పించాలని మన కార్యకర్త ఫీల్డ్ లో తిరగాలి, కార్యకర్త తిరగకపోతే ఎట్లా వస్తుంది? ఇవన్నీ లెక్కలతో మొదట్లో అనుకున్నాడు. కానీ ప్రతి నాయకుడు, ఓడిపోయిన ప్రతి నాయకుడు కూడా మీ మీదేం వ్యతిరేకత లేదు సార్, ఏమంటున్నారంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు మేము 3 సార్లు తిరిగారు కదా, తిరగమన్నారు మీరు, మేము తిరిగాం కదా జనంలో, అంత వ్యతిరేకత ఉంటే అప్పుడే కనిపించేది కదా, ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞత కనిపించింది కానీ ఎవరు కూడా ఇట్లా లేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ లాజికల్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు లేడీస్ ఉంటారు, వాళ్ళు కృతజ్ఞతగానే ఉంటారు డబ్బులు తీసుకున్నారు కాబట్టి, కానీ వాళ్ళ మగాళ్ళకి కోపం ఉందన్న సంగతి వీళ్ళు గ్రహించలేకపోయారు, మద్యం మీద కోపం ఉందన్నటువంటి సంగతి. మేజర్ సెట్ బ్యాక్ అదే అయింది. మందు ధరలు పెరగడం అన్నటువంటిది ఇంట్లో మహిళకి ఇటు ఓటేస్తే మగాడు అటు ఓటేసారు, అది అన్ని కులాల్లోనూ వేశారు, ఆ ఇంపాక్ట్ కనిపించింది. ఇది ఒప్పుకోలేరు ఇప్పుడు వీళ్ళు, ఒప్పుకుంటే మైనస్ అవుతుంది కదా, కానీ ఒప్పుకోలేరు. ఇట్లాంటిది ఏదో ఒక సాకు ఎత్తుక్కుంటారు. అప్పట్లో అంబానీలు ఇప్పటికి కూడా వైసీపీ అదే కాంగ్రెస్ ఏమంటుంటది, అంబానీలు అదానీలు అంటుంటారు, వాళ్లే రావచ్చు కదా ప్రధానమంత్రికి, మధ్యలో మోడీకి ఎందుకు డబ్బులు ఇటు వాళ్ళు కామన్ సెన్స్ ఆలోచిస్తే అది ఒక సాకు, అంత మించి ఏముండదు. కీలక వ్యవహారాల్లో రేపొద్దున్న ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టే అస్త్రం ఇంకా జగన్ గారి చేతిలోనే ఉందా? మండలిలో వీళ్ళ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండడం, రేపొద్దున కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ రద్దేదో అన్నారు, అటువంటిది ఖచ్చితంగా బిల్లు పెట్టినప్పుడు అసెంబ్లీ నుంచి మండలికి వెళ్ళినప్పుడు అక్కడ అడ్డుకొని ఆ వ్యూహం ఏమన్నా చేస్తున్నారా? ఆ బిల్లుని బట్టి ఉంటుంది. బాబు దగ్గరే నేర్చుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఒక రకంగా బాబు ఈజ్ టీచర్ ఫర్ జగన్ అనమాట. ఎందుకని ఒక వ్యవస్థలో మన చేతిలో పట్టుంటే ఎట్లా ఆడుకోవచ్చు అన్నటువంటి. ఇప్పుడు జగన్ దాదాపు 2 ఏళ్ళు పని చేయనిలా, అప్పుడు ఏకంగా సిఆర్డీఏ బిల్ గురించి దాని గురించి అదే అనేది మండలి రద్దు చేశారు కదా, అనేది అదే అంత కసి రేకెత్తించినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఆ రోజున వాళ్ళకి పట్టుండి రాజకీయం అన్నటువంటిది తర్వాత ఈయన చేతికి వచ్చింది 3వ ఏడాది. ఫస్ట్ 2 ఏళ్ళు కూడా మండల్లో బోల్డ్ అని బిల్లులు పెండింగ్ లో పడ్డాయి, దానివల్ల ఆగిపోవడం, కొన్ని దీనికి పంపించడం, స్టాండింగ్ కమిటీకి ఇట్లాగా ఆగిపోవడం, పూర్తి పట్టు 3వ ఏడాదికి వచ్చింది ఆయనకి. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అలాంటి పరిస్థితి ఉంటది. వీళ్ళు కనుక అవతలకి టర్న్ అయిపోయారు అనుకోండి ఎమ్మెల్సీలు, తేడా ఉంటది. అందుకోసం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆ రోజున తనని పనిచేయకుండా ఎట్లాంటి ఇబ్బంది పెట్టారో అట్లా ఇప్పుడు చేయించాలని జగన్ అనుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది. అంటే ఒక రకంగా రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఆ వ్యూహంతో అయితే ఉన్నారు, అంటే ఇంకా పట్టు మన చేతుల్లో ఉంది, వీళ్ళని ఇబ్బందులు పెట్టచ్చు. రాజ్యసభలో
మండల్లో బలం, అవును. ఈ రెండింటి ద్వారా ఖచ్చితంగా ఇబ్బంది. నేను విజయసాయి రెడ్డి గారు అన్నది కూడా అదే, మనకు అక్కడ 11 ఇదో 4 15 బలమే ఉంది. రేపొద్దున అక్కడ కూడా ఏమన్నా ప్రవేశపెట్టాలంటే మన అవసరం బీజేపీకి ఉంటది, వెయిట్ చేయండి అంటే ఏంటి బెదిరింపు? కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ ప్రతిదాన్ని వాళ్ళు కూడా ఊరికి వేగ్గా వెళ్ళలేరు ఎవరి మీదకి అటాకింగ్. ఖచ్చితంగా ఇది ఉంటాయి. అదే సందర్భంలో కేసులు ఆగేది ఉండవు, లోకల్గా పోలీసుల ద్వారా చేయించి ఎక్కడ నాగుతారా? లెక్కనైతే ఇదివరకు జగన్తో సన్నిహితంగా ఉన్నారని చంద్రబాబుని ఏమైనా చేయగలిగారు వాళ్ళు? ఏం లేదు కదా. వీటిలో ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే చంద్రబాబు నాయుడు గారి జోలికి పోదు కేంద్రం. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా, అవి ఏం పోదు కేంద్రం. అదే సందర్భంలో జగన్ విషయంలో వెళ్ళమన్నా వెళ్ళకపోవచ్చు. పాత కేసులు తిరగదోడిచ్చే కార్యక్రమం అది కేంద్రం అక్కర్లా, మామూలుగా చట్ట ప్రకారమే నడిచిపోతుంది. అక్కడ చంద్రబాబు గారు సీరియస్ గా ఫాలోఅప్ చేయిస్తారు, అంతవరకు ఉంటుంది. రాజధాని విషయంలో కూడా ఏమన్నా అడ్డుపడే అవకాశం ఉంటుందా మండలిలో రేపొద్దున్న వీళ్ళు ఏమన్నా బిల్లు ప్రవేశపెడితే? చెయ్యరు అనుకుంటున్నాను నేను ఈసారి. వీళ్ళ స్టేట్మెంట్ ఏదైనా చెప్పేసి పంపించేస్తారు అనుకుంటున్నా. అంటే మండలికి సంబంధం లేకుండా డైరెక్ట్ పార్లమెంట్ కి పంపించొచ్చా? అలా అంటే ఒకసారి ఫస్ట్ తీర్మానం చేసేసి ఉభయ సభలో ఆమోదం పొందాలి, మండలికి పంపిస్తారు. మండలి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ రెండోసారి చేశాక చేసేసి పంపించవచ్చు. ఇప్పుడు మండలి రిజెక్ట్ చేసిన ఆటోమేటిక్ యాక్సెప్టబుల్ అయినట్టు. మండలి ఇది కంపల్సరీ కాదు, రాజధాని మండలి ఆమోదం అనేది రాజధాని విషయంలో కంపల్సరీ లేదు. కాబట్టి అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఫైనాన్షియల్ బిల్స్ విషయంలో చేయడానికి వీలుండదు. కాబట్టి ఆ విషయంలో మండలిలో ఏం చేయడానికి ఉండదు. కాకపోతే ఈ మిగిలిన బిల్లులు ఆమోదం ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, సెలెక్ట్ కమిటీకి పంపించడం. ఇప్పుడు చంద్రబాబు గారు అట్లాగా అప్పట్లో ఉన్నటువంటి షరీఫ్ ఆయన ఉన్నారు కదా, ఆయన ద్వారా అప్పుడు ఆయన విచక్షణతో ఏదో చేశారు, సెలెక్ట్ కమిటీలకు పంపించేస్తూ ఉన్నాడు. అట్లాంటివి చేయొచ్చు ఇప్పుడు కూడా. కానీ కీలక బిల్లుల ఆమోదంలో అయితే ఖచ్చితంగా మండల ఆమోదం కొంచెం డ్రాగ్ అవుతుంది, ఇసిగించుకోవచ్చు. అంటే వీళ్ళ గేమ్ వీళ్ళు కూడా నడపచ్చు. అప్పుడు తెలుగుదేశం గేమ్ నడుతుంది, ఇప్పుడు వీళ్ళు కూడా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, దాన్ని రద్దు చేయాలనుకుంటున్నారు. ఒక బిల్లు పెట్టి ఆమోదింతే వీళ్ళ దాన్ని రిజెక్ట్ చేసి దీన్ని పెడితే అది ఆగిపోతుంది. అదే సెలెక్ట్ కమిటీకి పంపించారు అనుకోండి, ఆగిపోతుంది. సెలెక్ట్ కమిటీకి కాకుండా ఇక్కడ రిజెక్ట్ చేసి పంపించారు అనుకోండి, మళ్ళీ వాళ్ళు చేసి పంపించారు అనుకోండి, ఆగదు. అప్పుడు ఆర్డినెన్స్ వేస్తారు, ఆర్డినెన్సుల ద్వారా పాలన నడపాల్సి వస్తుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళ ఎమ్మెల్సీలో బలం ఉండడం వల్ల పోరాడడానికి అయితే బలమైన అస్త్రాలే ఉన్నాయి. జగన్మోహన్ రాజ్యసభ ఇది రెండు కూడా వీళ్ళకి ఫిక్సింగ్ ఇరుకుని పెట్టచ్చు ప్రభుత్వాన్ని. రైట్, చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అయితే ఇలాగే ఉందా? ఖచ్చితంగా అందుకే ఎమ్మెల్సీలకి ఎవరు ప్రలోభాలకు గురి కావద్దు అంటే చెప్పడం, రేపొద్దున్న అదే జరగబోతుందా? ఇబ్బందులు తప్పవా రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా? చూద్దాం.